love you, I need you. Though my world may fall, I'll never let you go. You are my Savior, my closest friend. I will worship you until the very end. I will worship you until the very end. నా చివరి గడియ వరకు కూడా నేను ఆరాధిస్తుంటాను దేవా అనే ఈ పాటలో అన్నమాట. Every woman loves to hear her husband say, I love you. అయితే ప్రతి స్త్రీ కూడా ఆమె యొక్క భర్త నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట చెప్పాలని ఆమె ఆశపడుతూ ఉంటది. Every day. ప్రతిరోజు. Women, is it true? అవునా కదా? They would like to say that before they get married. అయితే పెళ్లి కాకముందు వాళ్ళందరూ రోజుకి 10 సార్లు చెప్తారు ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని. I don't care how holy you are, pastors. Before you got married to your wife, you had something, చాలా మంది పాస్టర్స్ లో అయినా సరే చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు, మామూలు వివాహాలు చేసుకుంటారు. కానీ మనం వివాహం అవ్వకముందు మన భార్యని చాలా అధికంగా ప్రేమిస్తాము. You were supposed to be going for evangelism, but her house was the evangelistic center. It was her house you used for evangelistic center. చాలా మంది పాస్టర్స్ గారికి వివాహం ముందు ఆయన భార్య ఇంట్లోనే చాలా వరకు సేవ ప్రారంభం అవుతా ఉంటది. You will go and check every day. Are you okay? Are you fine? Hallelujah. అయితే రోజు మనం ఆమె గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, వారి ఇల్లు దర్శిస్తూ ఉంటాం. There is a love you had for her. అయితే ఆమె గురించి ప్రత్యేకమైన ప్రేమ మీకుంది. Many of us men, we need to repent. అయితే చాలా సార్లు మనం పశ్చాత్తాపడాలి. Now I'm talking to us as men and women. I'm not talking to us as leaders now, okay? అయితే మీకు ఒక స్త్రీ పురుషులుగా నేను మీతో మాట్లాడుతున్నా ఈ సమయంలో. God confronted me one time and says, you need to love your wife like you loved her when you started. అయితే దేవుడు ఒక రోజు నాతో మాట్లాడుతూ నీవు వివాహ సమయంలో ఏ విధంగా ప్రారంభించావో నీ భార్యను ప్రేమించడం అదే విధంగా నీ జీవితాంతం నువ్వు ప్రేమించాలి అని చెప్పి. If you have been married for 2 years, 2 సంవత్సరాలు అయింది అనుకోండి మీ వివాహం అయ్యి, you will have discovered that marriage is not what you thought it was. అయితే మనం అప్పుడు అనుకుంటాం మ్యారేజ్లో ఇన్ని ఒడుదుడుకులు ఉంటాయని మనం అప్పుడు అనుకుంటాం. You will have discovered you married a human being and not an angel. అయితే అప్పుడు ఏమనుకుంటాం అంటే మనం ఒక సాధారణమైన స్త్రీని వివాహం చేసుకున్నాం అని అనుకుంటాం. Hello. God lives in human vessels. అయితే దేవుడు మానవుల్లో జీవిస్తూ ఉన్నాడు. Or they are still human beings. అయితే మనుషులైనా కానీ యేసు ప్రభుని యొక్క ఆత్మ వారిలో ఉంటది. Oh, this is another hard one. This is another difficult one I want to say. అయితే చాలా కష్టమైన విషయం ఒకటి మీకు చెప్పాలి. Many of us, we are more nice and gentle to our members than we are to our wives. Pardon me? We are more nice and gentle to people outside, to members, than we are to our family members. అయితే మనం ఎక్కువ సార్లు బయట వారికి ఎంతో గౌరవిస్తాం, ఎంతో వారిని ఆదరిస్తాం, వారితో మాట్లాడతాం. కానీ ఇంట్లో వచ్చేటప్పటికి మనం మన కుటుంబ సభ్యుల దగ్గర మటుకి అంత గౌరవం ఇచ్చి మాట్లాడం. మనం We greet our members when they are sick. అయితే మన సంఘంలో ఎవరైనా సరే అస్వస్థ ఉంటే వారికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, వారితో మాట్లాడతాం. We pray for them. వారితో వెళ్ళి ప్రార్థన చేస్తాం వారి గురించి. We help them. అయితే వారికి సహాయం చేస్తాం. But when our wife is not feeling fine, అయితే మన భార్య ఇంట్లో సరిగ్గా లేదనుకో, బాగలేదు, అస్వస్థత ఉంది, we don't even pray for her. అయితే ఆమె గురించి మనం ప్రార్థన కూడా చేయము. So we need to repent, man. అయితే మనం దాని గురించి ఆలోచించి పశ్చాత్తాపడాలి. మనం I'm speaking about family because without a good family you cannot have a good church. అయితే నేను ఎందుకు ఫ్యామిలీ గురించి మాట్లాడుతానంటే ఒక మంచి కుటుంబం లేకుండా మనం మంచి సంఘాన్ని నడిపించలేము. In fact, one of the qualifications of being a leader is that you must be a man that your house is in order. అయితే ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి సేవకుడిగా ఉండాలంటే నీకు ఒక మంచి కుటుంబం, ఒక మంచి సాంప్రదాయ కలిగిన మంచి కుటుంబంలో నువ్వు ఉండాలి. Correct? అవునా కదా? So if our home is not in order, it's difficult to have the church of God in order. అయితే మన యొక్క కుటుంబం మన యొక్క సరి అయిన పద్ధతిలో లేకపోతే మన యొక్క సంఘాన్ని పరైన పద్ధతిలో నడిపించడం చాలా కష్టం. It doesn't mean that you're going to have Garden of Eden in your house. అయితే మనం ఒక ఈడెన్ గార్డెన్ లాగా మన కుటుంబాన్ని చేసుకోవడం కష్టము. It doesn't mean it's going to be super perfect. అయితే కరెక్ట్ గా మన కుటుంబాలు కూడా 100% పర్ఫెక్ట్ గా ఉంటాయని నేను చెప్పట్లేదు. But it's going to be like the Bible says, submitting one to another as unto Christ. అయితే ఒకరిని ఒకరం దేవుని యొక్క సమక్షంలో మనం అర్పించుకోవాలి. Amen. హల్లెలూయా.
I'm really excited tonight. I wish that I can just open my heart for you to read what I have inside. నాకు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం, ఇంకా చాలా గొప్ప విషయాలు మీతో ఈరోజు షేర్ చేసుకోవాలని నాకుంది. And also the most underappreciated people are pastors. అయితే underappreciated. అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే చాలాసార్లు అవమానింపబడే వాళ్ళు కూడా పాస్టర్సే. So I came here today to say we appreciate you for what you are doing even when nobody sees you. అయితే నేను ఇక్కడ ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, ఆ దేశం నుంచి కూడా ఇక్కడికి వచ్చి మీకు చెప్పేది ఏంటంటే, నేను మిమ్మల్ని అందరిని కూడా మీరు చేస్తున్న సేవను బట్టి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. It was one of the things God put on my heart for you. అయితే నాకు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక గొప్ప విషయాన్ని బట్టి మీకు చెప్తున్నా, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. And while I was coming to India, the scripture, the main scripture he gave to me for India for you was Matthew 6:33. అయితే నేను ఇండియా దేశం రాకముందు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మనసులో పెట్టిన వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, especially from 25. అయితే 25వ వచనం నుంచి చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 33 వచనముల వరకు. So I have come to remind you because that's what the Lord told me to tell you. అయితే దేవుడు నాకు చెప్పింది ఏంటంటే దీన్ని మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడమని చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. He says to look into the fields. అయితే మీరు ఇక్కడ ఆ బయట చూడండి అని చెప్తా ఉన్నది. To see this beautiful flowers. అయితే ఇక్కడ మంచి పూలు, అందమైన పూలను చూడండి అని చెప్తా ఉంది. If anybody takes care or uses or appreciates flowers, it's in India. అయితే ఈ పూల్ని చూసి చాలా అందంగా ఉన్నాయని మనం అభినందిస్తూ ఉంటాము. Most of the places I go, they, it's felicitation. I get this big bouquet of flowers, beautiful things. అయితే ఈ పూలు మనం చూసినట్లే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను గ్రీట్ చేసేటప్పుడు మంచి పూలు నాకు అందిస్తూ ఉంటారు. But God is saying, even those flowers in the morning they grow up, but at night you throw them away into the fire. అయితే ఈ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉదయకాలంలో పువ్వులు పూస్తే కానీ మరి మధ్యాహ్నం సమయం కల్లా ఇవి వాడిపోతాయి అంటున్నాడు. Beautifully designed and dressed, yet they are thrown into the fire. అయితే ఎంతో చక్కగా అందంగా తయారవుతాయి కానీ సాయంత్రం అయ్యేపటికి అవి నీళ్ళలోకి తోయబడతాయి. He says to look at the birds. అయితే ఆ పక్షులు చూడండి, nicely designed. The peacock. The peacock. Yes, peacock. నెమలి. And God himself says, even Solomon was not so dressed like any of these ones. అయితే ఈవెన్ రాజు సొలొమోన్ గారు కూడా అంత చక్కగా ఆయన తయారై ఉండలేదు. And says, why are you worrying about what you will live, where you will live, what you will eat, what will be about your life? ఏమి తిందుమో ఏమి తాగుదుమో అనే దాని గురించి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు అని ఉంటుంది. And so he sent me to tell you. అయితే దేవుడు నన్ను ఇక్కడ పంపించింది ప్రత్యేకంగా ఏం మాట్లాడమని అంటే, stop worrying. అయితే దేని గురించి కూడా మీరు కలవరపడొద్దు. Did I hear an amen? హల్లెలూయా. Stop worrying about your needs. అయితే మన యొక్క అవసరతల గురించి మనము తొందరపడొద్దు మరియు కలవరపడొద్దు. హల్లెలూయా. Amen. We are not serving a wicked God. అయితే మనము ఒక మూర్ఖమైన దేవుని కాదు మనం సేవ చేసేది, మనం పూజించేది, మనం ప్రార్థన చేసేది. He who called you and me is faithful. అయితే ఈ నిన్ను నన్ను పిలిచిన వాడు చాలా నమ్మకమైన వాడు. Listen, on my way here from Norway, అయితే నేను నార్వే దేశం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు I had a very long and tired 2 weeks. అయితే 2 వారాలు నేను చాలా అలసిపోయి ఇక్కడికి వచ్చున్నాను. And so getting on the plane, I was really, and you stand a lot. My back was, I'm tired. అయితే నేను ఫ్లైట్ ఎక్కక ముందు నువ్వు లైన్ లో నుంచున్నప్పుడు చూస్తే నా వెనకాల నడువంతా కూడా నొప్పి పుడతా ఉంది. And so as we were getting into the plane లోకి ఎక్కగానే at check-in point దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడు I was thinking in my mind, నేను ఆ మైండ్ లో అనుకుంటా ఉన్నా, I'm going to sit again for another 6-7 hours. అయితే మళ్ళీ 6-7 గంటలు ఇక్కడ కూర్చొని ఉండాలి సీట్ లో అని. And in my mind, నా మైండ్ లో I was saying, I wish I could actually lie down. అయితే నేను ఏమనుకుంటానంటే మంచి మంచం లాగా ఉంటే చాలా చక్కగా పండుకుంటాను అనుకుంటా. And I was hoping that maybe the plane would not be so full, so maybe I can get like 3 chairs and then I can lie down in the plane. నేను ఏమనుకున్నా అంటే ప్లేన్ అంత ఫుల్ గా ఉండదు, పక్కన ఒక 2-3 సీట్లు ఖాళీగా ఉంటే కాళ్ళు ఇట్లా అడ్డంగా పెట్టుకొని పండుకోవాలనుకున్నా. I speak to you honest truth before God. అయితే దేవుని ఎదుట నేను మీకు నిజంగా నిజాయితీతో మీకు చెప్తా ఉన్నా. I was checking in. అయితే నేను చెక్ ఇన్ అవుతున్నప్పుడు the lady there
said to me, అయితే అక్కడ ఉన్న చెక్ ఇన్ చేసే అమ్మాయి ఏమంటుందండి నాతో, when I gave her my boarding pass, నా బోర్డింగ్ పాస్ ఇవ్వగానే she said, we will cancel this boarding pass and give you another one. అయితే ఈ బోర్డింగ్ పాస్ అంటే ఈ టికెట్ ని క్యాన్సిల్ చేసి ఇంకో టికెట్ మీకు ఇస్తున్నాము. I said, why? What happened? ఏమైంది? నాకు భయం వేసింది. She said, we've just chosen to upgrade you to first class business class. ఓ మై హల్లెలూయా. అయితే మీ టికెట్ అప్గ్రేడ్ చేయబడింది, అనుకోకుండా మీరు బిజినెస్ క్లాస్ లో వెళ్ళి కూర్చోవచ్చు అని చెప్పారు. And she said, would you like that? ఆయన అడిగిందాను, నీకు ఇష్టమేనా అని అడిగింది. I said, yes please, thank you. అయితే నేను థ్యాంక్ యూ అని ఆమెకు చెప్తా ఉన్నా. The difference of the price, అయితే సాధారణమైన టికెట్ ఈ బిజినెస్ క్లాస్ టికెట్ కి 5,600 Norwegian, it's about 5,000. I have 400 euros I think. 5,000, yeah, about 4. So how much will that be in around 3 lakh rupees. 3 lakh rupees. I was given 3 lakh rupees for free. అయితే వాళ్ళు ఆ టికెట్ చాలా ఫ్రీగా నాకు వాళ్ళు ఇస్తా ఉన్నారు. When I got to my seat, అయితే నా సీట్కి వెళ్ళినప్పుడు, it's in normal economy chair, you just sit down straight like that. Maximum you do like this, that's all. ఆ మామూలు అక్కడ ఫ్లైట్ లో టికెట్ సీట్ ఎట్లా ఉంటుంది, నీ సీట్ ఎట్లా ఉందో అట్లాగా దాంట్లో మామూలుగా ముడుచుకొని కూర్చోవాల్సిందే. There are some nice buttons you can press, and then there's one button, you press it will lift your leg up and oh man. అయితే బిజినెస్ క్లాస్ లో అయితే మనం ఒక స్విచ్ నొక్కితే మన బాడీ అంతా కూడా ఇట్లా చక్కగా పండుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. And I rested. అయితే నేను చక్కగా విశ్రాంతి తీసుకున్నాను. And you think God doesn't take care of his own? అయితే నేనేం చెప్తానంటే, మనం దేవుని మీద ఆయన సేవలో ఉన్నట్లయితే ఆయన మన గురించి. So I sent to my friends, I wrote and I said my employer is the best employer in the world. అయితే అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరికి కూడా మెసేజ్ పంపించాను, ఎవరైతే నన్ను సేవకు పిలిచారో ఆయన చాలా గొప్ప మనిషి. He takes care of his staff. అయితే ఆయన యొక్క సేవకుల్ని ఆయన జాగ్రత్తగా ఆయన చూసుకుంటాడు. Is that your employer too? అయితే అదే విధంగా ఉన్నారా మీ దేవుడు కూడా? Or maybe I should ask, who is your employer? అయితే మీకు ఉద్యోగం ఇచ్చిన ఆయన ఎవరు? Is the church your employer or is it God that is your employer? ఎవరు మనుషులా మీకు ఉద్యోగం వచ్చింది, దేవుడు ఇచ్చాడా? It is him in heaven that is your employer. పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు నీకు నాకు ఆ బాధ్యత ఇచ్చింది. And he is the best. అయితే ఆయన ప్రపంచంలోనే ఈ భూలోకంలోనే he is the best. Is the best. He is the best employer you can ever have. అయితే మనల్ని ఎన్నుకున్న దేవుడు చాలా. Hallelujah. Hallelujah. So I came to encourage you. అయితే ఈ రోజు మిమ్మల్ని నేను మరి ఎంకరేజ్ చేయడానికి, Your ప్రోత్సహించడానికి. employer thinks highly about you. అయితే మిమ్మల్ని ఎవరైతే ఈ సేవకు పిలిచారో ఆయన మీ గురించి You are not forgotten in that place. అయితే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన మరవలేదు. అయితే వాళ్ళు మీ గురించి, పాస్టర్ గారు మీ గురించి చాలా బాధపడతా ఉంటారు. That's why the smallest thing we can do for our wife is to say, I love you, thank you for standing by me. అయితే మనం చిన్నది మనం చేయగలిగింది ఏంటంటే, మన భార్యలకి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, Amen. నిలబడినందుకు నీకు వందనాలు అని చెప్పాలి. Can we thank God for our wives? అయితే మనందరం చప్పట్లు కొట్టుకుందాం మన కుటుంబం కొరకు. Because God brought her into your life. అయితే దేవుడు పాస్టర్ గారిని మీ జీవితంలోనికి తీసుకొచ్చాడు. I hope you and I believe that. అయితే మన ఇద్దరం కూడా అది నమ్ముతున్నాం అనుకుంటున్నా. Because when God was bringing Eve to Adam, it was God's choice, not Adam's choice. అయితే అవ్వను ఆదాం దగ్గర తీసుకొచ్చింది దేవుడు తీసుకొచ్చాడు, కానీ ఆదాం కాదు ఎన్నుకుందాం. Adam knew nothing about a woman. అయితే అసలు ఆదాంకి ఒక స్త్రీ గురించి ఏమీ తెలియదు. He did not even know he needed a wife. అయితే ఆయనకు ఒక భార్య వస్తుందని కూడా నీకు తెలియదు. It was God who said it's not good for him to be alone. అయితే ఆ దేవుడు ఆలోచించాడు, ఈయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. Hallelujah. హల్లెలూయా. I speak like this because my wife is the best in the world. Sorry. అయితే నేను ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, దేవుడు నాకు ఇచ్చిన భార్య ప్రపంచంలోనే నాకు చాలా విలువైనది. So it's left for you to say your wife is the best, but mine is the best. అయితే మీకు ఇంకా మీ ఇష్టం, మీ భార్య మీకు చాలా మంచిదా కాదా అని మీరు నిర్ణయం చేసుకోవాలి. నా జీవితంలో అయితే నా భార్య నాకు చాలా ఇష్టము. Amen. Oh. Amen. Hallelujah. Praise the Lord. Today is the day the Lord has made. అయితే ఇది దేవుడు చేసిన ప్రత్యేకమైన దినము.
Another thing the Lord said to me on this trip for you అయితే ఈ ట్రిప్ లో దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే is that if you don't give up, there is a reward